కాపుల టాపిక్ అయిపోయింది. ఇప్పుడు బీసీల టాపిక్ వచ్చింది. ఇద్దరు కూడా ఫ్యామిలీస్ కూడా ఎస్సీ మిత్రులే అని నేను భావిస్తున్నాను. సో నేను చూసేది ఏంటంటే ఏ రాయి పళ్ళోడు కొట్టుకోవటానికి వైసీపీ అయినా టీడీపీ అయినా బీసీల పళ్ళు కొడుతుంది. మీరే చెప్పారు 59% బీసీలు. సరే మీరు 59 అన్నారు, కానీ వైసీపీ గవర్నమెంట్ 2000 జగన్ హయాంలో ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం బీసీల శాతం 51.6. కమ్మలు 2.2%. ఈ దెబ్బలు బయట పెట్టలేదు. మీద ప్రేమ ఉంది, కానీ 51.4 అంటే 52 విషయాన్ని ఆయన చూడండి. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఉంటుంది. ఎందుకు మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీసీ ఇష్యూని బీసీ పూజ చేసి చంద్రబాబు ఇచ్చారండి. మా ప్రాబ్లం ఏంటంటే ఈయన బీసీ చేయాలి. చంద్రబాబు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అసలు ఆ పూసేలేదు. బీసీల రక్షణ చట్టం తెస్తా అన్నాడు చంద్రబాబు, దాని పూసేలేదు. అది ఎందుకు తేలేదు అని ప్రశ్నించట్లా ఈ జగన్ ఏం ప్రశ్నిస్తాడంటే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అది ప్రైవేట్ పరం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, కోటి సంతకాల ఉద్యమం చేస్తానన్న పెద్ద మనిషికి మరి బీసీలకి ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చినప్పుడు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదండి? ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవితో ఏమవుతుంది చెప్పండి? 5 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడు జగన్. 5 వర్గాలకి ఏమైంది చెప్పండి? డిప్యూటీ సీఎం అంటే మరొక మంత్రి, అంత తప్పితే ఏమీ కాదు. ఈయన హయాంలో 34 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు హయాంలో 40 మంది అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో కూడా 35 మంది ఎమ్మెల్యేలే బీసీలు అయ్యారు. ఎప్పుడు కూడా బీసీలు 90 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈ కమ్మారెడ్డి పార్టీల వలన బీసీలు ఎప్పుడు కూడా 30 నుంచి 40 లోపే ఎమ్మెల్యేలు అవుతారు. కమ్మలేమో ఈ రోజున 35 మంది ఎమ్మెల్యేలు, రెడ్లు 32 మంది ఎమ్మెల్యేలు. ఈ 2 పార్టీలు వాళ్ళకే టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటారు, బీసీలకు ఇవ్వవు. ఎందుకండి ఈ పంచాయతీ ఆదరణ పథకాలు, అయ్యే విద్యా పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అని కుల సంఘాలు అడగాలి, రాజకీయ నాయకులు అడగాల్సిందే, రాజ్యాధికారాన్ని అడగాల. ఇవేమి నాయకత్వం, ఇవేమి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో? డిఎంకే కేగతి పట్టిందో, ఏడిఎంకే కేగతి పట్టిందో, ఈ 2 పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో అదే గట్టి పడుతుంది. చూసుకోండి మీరు. బీసీ వాదం ఎందుకు తీసుకొచ్చాడో కానీ జగన్ మంచి పని చేశాడు. బీసీలకు ఇప్పుడైనా సరే కళ్ళు తెరవాలా. ఈ 2 పార్టీలు బీసీల ఓట్లను దోచుకుని రాజకీయ అధికారాన్ని సాధించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నందు వల్లనే ఎస్సీలు జనాభా దామాషంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఎస్టీలు జనాభా దామాషంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. బీసీ ముస్లింలు కూడా న్యాయం జరగదు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మోడీ ఆధ్వర్యంలో బీసీలకి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలా, ఇచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపాలా, బీసీ రక్షణ చట్టం తేవాలా. ఇది తెస్తదా లేదా అని చెప్పి 3 కోటి సంతకాల ఉద్యమం జగన్ చేపట్టాలా, అప్పుడే అతను నమ్ముతాం. పూర్ణచంద్రరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఐ విల్ కమ్ టు యు అగైన్ అండి. రామారావు గారు.